మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. గత 2 నెలల నుండి నన్ను ఇంటికే పరిమితం చేశారు మీరందరూ. సో మీ కాల్స్ కానీ లేదా మీ డైరెక్ట్ అపాయింట్మెంట్స్ కావచ్చును. ఒక గత 2 months నుంచి అసలు షూటింగ్ అంటే నాకు భయం అయిపోతుంది. సో వీరు గురుగారు షూటింగ్ రావట్లేదు అని చెప్పి అనడం జరుగుతున్నది. సో ఇక ఎట్టకేలకు ఈ యొక్క శనైశ్వరుడు వక్ర దృష్టి గురించి చెప్పుదాము అని చెప్పి రావడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ కూడా అందరికీ కూడా అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు. అదేవిధంగా నేను ఒక మాట చెప్తూ ఉంటాను, అందరూ అంటూ ఉంటారు ఆ ఒక్క మాట అని. నన్ను కలవకముందు, నన్ను కలిసిన తర్వాత, నాతో మాట్లాడకముందు, నాతో మాట్లాడిన తర్వాత రాసి పెట్టుకోవచ్చును మీరు 100%. జస్ట్ 41 days కాలేదు, ఒక మంత్ర జప వారికి ఇచ్చి ఉద్యోగము పోయింది అని నా దగ్గరికి వచ్చిన వ్యక్తి ఉద్యోగం మరలా వచ్చింది అని చెప్పి తను మెసేజ్ చేయడం జరిగింది స్టిల్. సో మరొకరు నా భర్త నా మాట వినడం లేదు అని చెప్పి అనుకుంటే వారికి ఒక మంత్రోపదేశం ఇవ్వడం ద్వారా ఒక 21 నుంచి 33 రోజుల లోపే గురుగారు చాలా సంతోషము అని ఆమె మెసేజ్. అంటే నేను ఇప్పుడు 12 రాశులలో అందరూ ఏదో ఉన్నది జరిగింది జరుగుతుంది అనేటువంటిది కాదు, కానీ నా భావం ఏమిటి అంటే నన్ను మీరు నమ్మాలి, అంటే మీ జీవితంలో జరిగింది నేను చెప్పగలగాలి అనేటువంటిది మీరు అర్థం చేసుకోండి. ఒక విషయం ఏమిటి అంటే శనైశ్వరుని యొక్క వక్ర దృష్టి ద్వారా 12 రాశులలో పెను సంచలనాలు ఎదుర్కోబోతున్నాయి. ఇది అక్షరాల సత్యం. ఇందులో ముఖ్యంగా ఈ జూలై 27 నుండి డిసెంబర్ 11 వరకు కూడా శనైశ్వరుని యొక్క వక్ర దృష్టి ఉంటుంది. ఈ వక్ర దృష్టి ద్వారా 12 రాశులలో మేషము నుండి మనకు మీనరాశి వరకు ఎవరికీ బాగాలేదు. ఇక్కడ సిచ్యువేషన్స్ కొందరికే బాగున్నాయి. చాలామంది అనంతపూరు, కడప, బెంగళూరు, బళ్ళారి, విజయవాడ, విశాఖపట్నం ఎక్కడి నుండో వచ్చి మరి నన్ను కలిసి వారి జాతకాలను వారికే షాకింగ్. మీ మదర్ క్యాన్సర్తో మరణించిందా అని చెప్పాను డైరెక్ట్ ఒక పెద్ద యాక్టర్కు. అతను చాలా షాక్ అయిపోయాడు. ఎంతోమంది హాస్పిటల్ దగ్గరికి వెళ్ళా కానీ మీలాగా అసలు కనెక్ట్ కాలేదు. మీ ఎక్స్ప్రెషన్ కానీ, మీరు చెప్పే భావం కానీ, మీ ముఖంలో ఉండే కళ కానీ మాకు బాగా నచ్చి నేను మీతో ఇలాంటి అనుభవాలు ఎన్నెన్నో కూడా ఈ 2 నెలల్లో నాకు జరిగినాయి. కనుక ఈ యొక్క వక్రించినటువంటి గ్రహం ఏదైతే ఉందో దాని పవర్ అనేటువంటిది కోల్పోదు, ఎక్కువ ఉంటుంది. దీని పవరు అంటే మనకు ఒక బూస్ట్ తాగితే ఒక ఎనర్జీ ఎట్లా వస్తుందో అట్లా ఒక ఎనర్జీ అనేటువంటిది వస్తుంది. అయితే ఈ శని వక్ర దృష్టి అనేటువంటిది తన భావాన్ని చెడగొడుతుంది. శని అంటే ఏమిటి? వృత్తికారకుడు. వృత్తిలో మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. 12 రాశుల వారికి ఎవరికైనా కూడా వృత్తిలో సాటిస్ఫాక్షన్ అనేటువంటిది ఉండదు. అదేవిధంగా మరొక విషయం ఏమిటి అంటే ఇంట్లో హాస్పిటలైజ్డ్ డబ్బు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. అధికంగా డబ్బు ఖర్చు అవ్వడం, వృత్తిలో బాస్తో గొడవలు కానీ ఇలా చాలా ఉంటవి. ఓకే, ఏది ఏమైనప్పటికీ ఇంకొక మాట, ఒక సీఎం గారు వెళుతూ ఉన్నారు అనుకోండి. ఒక సీఎం వెళుతూ ఉంటే ఒక రోడ్ క్లోజ్ చేస్తారు, దారి మళ్లింపు అనేటువంటిది జరుగుతుంది. ఆ విధంగా శనైశ్వరుని యొక్క వక్ర దృష్టి ఉండడం ద్వారా దారి మళ్లింపు జరుగుతుంది మీ జీవితంలో. సో 12 రాశులలో మరి ఏ విధమైనటువంటి దారి మళ్లింపులు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకోబోతున్నాం. మరొక్క మారు అందరికీ అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు. మీ ప్రేమకు నేను ముగ్ధుడనైపోయా. ఎందుకంటే ఈ 2 నెలల్లో ఎన్ని ఫోల్స్ అంటే సో ఆల్ ద బెస్ట్. చూద్దాం. మేషరాశి అనగానే ఆనంద్, అఖిల, అనసూయ, అరవింద్, అర్జున్ ఇలాంటి పేర్లు, అదేవిధంగా లక్ష్మి, లక్ష్మణ్ ఇలాంటి పేర్లతో ఉండేటువంటి వారు. మీరు మీ జీవితాల్లో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవచ్చును. 2025 జనవరి, ఫిబ్రవరి నుండి స్టిల్ ఈ రోజు వరకు కూడా
మీ ఇంట్లో పెంపుడు జంతువుల మరణం కానీ, అదేవిధంగా దగ్గర వ్యక్తులు దూరం అవ్వడం కావచ్చును, అదేవిధంగా మంచిగా ఉంది ఈ ఉద్యోగం అనుకున్న తరుణంలో ఉద్యోగం లాస్ అవ్వడము, వ్యాపారంలో పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టి లాస్ అయిపోవడము, ప్రదేశ మార్పులు కానీ, స్థాన చలనాలు కానీ, ఏమైనా సీక్రెట్ విషయాలు బయటపడడం కానీ, బ్లాక్మెయిల్కు గురి అవ్వడం కానీ, అదేవిధంగా కాలో చెయ్యి కానీ లేదా వేలు కానీ విరిగేటువంటి పరిస్థితులు 2025 జనవరి నుండి స్టిల్ ఈ రోజు వరకు ఆగస్టు 1వ తారీఖు నాడు ఈ వీడియో జరుగుతున్నది. ఈ రోజు వరకు ఏం జరిగింది అనేటువంటిది మీ మనస్సాక్షికి తెలుసు, నాకు మాత్రమే తెలుసు. విన్నరా? సో మరొక మాట, ఇంకా చాలా జరిగిపోయినాయి. ట్రేడింగ్లో మనీ పోగొట్టుకోవడమా, లేదా ప్రేమించిన అమ్మాయి దూరం అవ్వడమా, వివాహం జరిగినటువంటి రోజు నుండి వితిన్ ఒక 14-15 రోజులలోనే డైవర్స్ జరిగినటువంటి వాళ్ళు వచ్చారు నా దగ్గరికి. మేషరాశి వాళ్ళు ప్రేమించి ఎంతో సంతోషంగా వివాహం చేసుకున్నటువంటి వాళ్ళు కూడా గొడవపడారు. దీనివల్ల వారి జాతకంలో శ్రేష్టాష్టకాలు ఏర్పడ్డాయి. సో చాలా అంటే చాలా సబ్జెక్టు అక్కడ ఉంది. శ్రేష్టాష్టకాలు, అదేవిధంగా అటు వృషభ రాశి, అదేవిధంగా వృషభ లగ్నము, ఇక్కడ మనకు తులా లగ్నం పడింది, అమ్మాయిది వచ్చేసి కన్యా రాశి. సో అసలు అంటే నేనేమంటున్నాను అంటే, మేషరాశి వారికి సంబంధించినటువంటి ఎలాంటి సిచ్యువేషన్లో వారు ఉన్నారు అనేటువంటిది మ్యాక్సిమం అయినో. ఇంకా మీరు మీ వ్యక్తిగత జాతకరీత్యా నాకు ఈ పని అవ్వడం లేదు, లేదా నేను ఇటు వెళ్తున్నాను, ఇలాంటి సిచ్యువేషన్స్ కోసం తప్పకుండా నేను ఒకటే చెప్తున్నాను, నాతో మాట్లాడక ముందు మాట్లాడిన తర్వాత రాసి పెట్టుకోవచ్చును. సో కలవక ముందు కలిసిన తర్వాత అనేది. ఈ యొక్క శని వక్ర దృష్టి వల్ల అనారోగ్య సమస్యలలో మొట్టమొదటిది ఏమిటి అంటే ఆ అక్షరము. ఆ అక్షరంతో పేర్లు మొదలైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఆరోగ్యరీత్యా జాగ్రత్తగా ఉండండి. యాక్సిడెంట్స్ కావచ్చును, లేదా సూసైడ్ అటెంప్ట్స్ దాకా వెళ్ళొచ్చును, లేదా ఇంకేదైనా కావచ్చును. సో చాలా 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 జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ప్రదేశ మార్పులు కనబడుతూ ఉన్నవి, మనకు కొంత బంధుమిత్రులతో గొడవలు కనబడుతూ ఉన్నవి, అదేవిధంగా అనారోగ్య సమస్యలు కూడా గోచరిస్తూ ఉన్నవి శని వక్ర దృష్టి ద్వారా. మరొకటి ఏమిటి అంటే వ్యాపారంలో పెద్ద ఎత్తున నష్టపోయే ఛాన్స్ ఉంది. స్త్రీ మూలకంగా నష్టం వాటిల్లే పరిస్థితి ఉంది. ఇక సంతానానికి సంబంధించిన విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. మీరు ఎక్కడైనా ఉండండి, అమెరికాలో ఉంటారో, విదేశాల్లో ఉంటారో, భారతదేశంలో ఉంటారో, మీ ఇష్టం. ఈ మేషరాశికి సంబంధించినటువంటి స్త్రీలు ఎవరైతే కన్సీవ్ అయ్యారో వీరు జాగ్రత్త. విదేశాలు అని ఎందుకు అంటున్నాను అంటే, రీసెంట్గా విదేశాల్లో ఒక తల్లి 6వ నెలకు అబార్షన్ అయింది. అక్కడ ఎలాగో వర్కర్లు ఉండరు, సో ఎక్కువగా ఆమెనే పని చేసుకొని పాపము అబార్షన్ జరిగింది. సో ఎంతో బాధపడ్డారు. కనుక తగు జాగ్రత్తలు తీసుకోండి. ఇక అదేవిధంగా ఏవైనా ఈ పని అయితే అయిపోవు, లేదా ఇష్టంగా ఏదైతే మీరు అనుకుంటున్నారో, ఇష్టంగా ఏదైతే మీరు కోరుకుంటున్నారో అది మీకు దూరం అయ్యే ఛాన్స్ ఉంది. మరొకటి గమనించుకోండి, ప్రతి పని కూడా నత్తనడకన సాగే పరిస్థితి ఉంటుంది. ఇదే టైంలో కొత్త అవకాశాలు, కొత్త ఆఫర్లు, కొత్త వ్యక్తులు కూడా మీకు పరిచయం కావచ్చును. ఇన్ కేస్ ఆ పరిచయంలో మీరు నష్టపోయే ఛాన్స్ ఉంది. ఎలినాటి శనిలో ఉన్నారని గమనించుకొని మీ నీడను కూడా మీరు నమ్మకూడదు. సో వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పకుండా చూసుకోండి. ఆ దశ అంతర్దశలలో మరి ఎలాంటి దశలలో ఎలాంటి జపాలు కానీ, ఎలాంటి సాధన కానీ చేయాలి, ఏ దేవాలయాన్ని దర్శించాలి అనేటువంటిది నేను చెప్పేటువంటి మాట. కనుక తప్పకుండా మీకు నాకు ఒక ఫోన్ నెంబర్ మాత్రమే డిస్టెన్స్. వన్స్ నన్ను కలవండి, మీ జీవితాన్ని మార్చుకోండి. మీ జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క చీకటిలో అత్యంత అద్భుతమైనటువంటి వెలుగును ప్రసాదించేటువంటి విధమైనటువంటి సాధన
అమ్మవారి యొక్క దయ వల్ల మన వద్ద ఉంది కనుక ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా తప్పకుండా వన్స్ కన్సల్ట్. అంతే. ఆల్ ద బెస్ట్.